ప్రస్తుతం మనం బిఎస్ఎఫ్లోని సెంట్రల్ ఇన్స్ట్రుమెంటల్ వర్క్షాప్లో ఉన్నాం. ఇది ఆప్టికల్ రిపేరింగ్ సెక్షన్. అంటే ఇక్కడ బైనాక్యులర్స్, అదేవిధంగా ట్విన్ టెలిస్కోప్స్ వంటి అనేక ఎక్విప్మెంట్స్ ఇక్కడ రిపేర్ చేస్తారు. బిఎస్ఎఫ్కి కావాల్సిన సరిహద్దు బలగాలకు కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్, అంటే ఆప్టికల్ సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ రిపేర్, అదేవిధంగా సప్లై ఇక్కడ నుంచి జరుగుతుంది. అదే కేవలం నైట్ విజన్ గాగుల్స్ కావచ్చు, గన్స్ వంటి ఇతర ఆయుధాలకు కావాల్సిన విజన్, అంటే ఒక లక్ష్యానికి ఎంత దూరం వరకు చూడగలుగుతారు అనేది చూడడానికి, లక్ష్యాన్ని గురిపెట్టడానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా ఇక్కడే ఉంటాయి. మనతో పాటు ఈ వ్యవస్థకు సంబంధించిన ఇన్ఛార్జ్ ధాబాయ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. బతాయి సార్, వాట్ ఈస్ దిస్ ఆప్టికల్ సెక్షన్ అబౌట్? This optical section is repairing all the optical instruments of BSF used in BSF, including all binoculars, compass, sights, and all the defective equipments coming here from border. And then we are repairing all these workshops and sending back to border for effective border management. Do we have same repairing section of weapons also here? Yes, weapons. We are also repairing all these weapons of which is not repaired at field workshops. They are sending for here base workshop, which is repaired here. We are also repairing weapons of other CPOs and police forces also. ఇప్పుడు మనం వచ్చాం ఆయుధాల రిపేర్ సెక్షన్లోకి. ఇక్కడ బిఎస్ఎఫ్లో ఉన్న మొత్తం అన్ని 11 ఫ్రాంటియర్స్లో ఆయుధ సంపత్తికి సంబంధించిన సప్లై, అదేవిధంగా రిపేర్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే గన్స్ రిపేర్ జరుగుతుంది. విభిన్న రకాల ఏవైతే అంటే స్థానికంగా ఫీల్డ్ లెవెల్లో కొన్ని గన్స్ని ఏమైనా రిపేర్స్ వస్తే చేస్తారు. అలా కాకుండా ఎక్కువ సమస్యలు వచ్చినప్పుడు మొత్తంగా దేశవ్యాప్తంగా ఉండే ఎలాంటి ఆయుధమైనా ఈ సెక్షన్కే వస్తుంది, ఇక్కడికే వస్తుంది. ఇక్కడ నిపుణులైన ఆయుధ రిపేరీ నిపుణులు ఉంటారు. అదేవిధంగా ఇక్కడ నుంచి సప్లై కూడా అవుతుంది. వివిధ ఫ్రాంటియర్స్ వాళ్ళకి ఎలాంటి ఆయుధాలు కావాలి, అదేవిధంగా ఏ స్థాయిలో కావాలి, ఏ లక్ష్యానికి ఎంత దూరం కావాలనేది కూడా ఇక్కడ వీళ్ళకి పంపిస్తారు. మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ అధికారి ఉన్నారు, ధాబాయ్, ఆయనతో మాట్లాడదాం. बताइए सर, कौन से किस्म के वेपन्स के यहाँ पर रिपेयर किया जाता है? यहाँ सभी किस्म के वेपन्स जो BSF में है, सलमजी, सारे AK, सभी वेपन्स यहाँ रिपेयर किए जाते हैं. जिसकी मेजर रिपेयर है वो सारी BSF की यहीं की जाती है. LMG and MMG मोटर्स एंड एवरीथिंग विल बी रिपेयर्ड. हाँ, सभी चीज़ का वेपन्स की रिपेयर यहीं होती है. तो यहाँ से सप्लाई भी किया जाता है विद ऑल 11 फ्रंटियर्स. इज दिस डिस्ट्रीब्यूशन पॉइंट और this is depot distribution and repair of both things. So how the process will go if the one BOP wants some quantity of weapon, तो आप तक कैसा पहुँचा जाता है, उनके डिमांड कैसे पूरे किया जाता है? नहीं, जो माइनर रिपेयर होती है वो वहीं फील्ड में यूनिट में हो जाती है. तो बाकी दूसरी जो रिपेयर है वो फील्ड वर्कशॉप में हो जाती है. जो हर फ्रंटियर में मेजर रिपेयर यहाँ होती है. तो मेजर रिपेयर जो वेपन्स की पॉसिबल नहीं है, बड़े वेपन्स की, उनकी सारी रिपेयर्स यहाँ की जाती है. अदर पैरामिलिट्रीज एंड स्टेट पुलिस, हाँ, बाकी पैरामिलिट्री फोर्सेस की भी रिपेयर की जब उनकी डिमांड आती है तो रिपेयर की जाती है. स्टेट पुलिस भी उनकी जब स्पेसिफिक कोई रिपेयर होती है तो उनके आती है, और वो अगर अपना इस्टेब्लिश करने जाते हैं तो उनकी भी है. जैसे अभी तेलंगाना पुलिस का आया था तो उनका भी वो किया गया. సో ఇది అంటే కేవలం బిఎస్ఎఫ్ మాత్రమే కాకుండా ఇతర పార్లమెంటరీ, సిఆర్పిఎఫ్ అంటే ఇతర పారామిలిటరీ దళాలు కావచ్చు, లేదంటే రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ విభాగాలు కావచ్చు, వాళ్ళు ఆయుధ తయారీ లేదంటే ఆయుధ రిపేర్కి సంబంధించిన నిపుణులు కావాలన్నా కూడా శిక్షణ ఈ బిఎస్ఎఫ్ అకాడమీలో ఇస్తారు. అదేవిధంగా రిపేర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ నుంచి కూడా పోలీసులు ఇక్కడ మమ్మల్ని అప్రోచ్ చేయాలని చెప్తా ఉన్నారు. ఇది చాలా కీలకమైన బిఎస్ఎఫ్కి చాలా కీలకమైన ఆయుధ సరఫరా, ఆయుధ రిపేర్కి సంబంధించిన చాలా కీలకమైన విభాగం. ఈ సెంటర్లో కేవలం ఆయుధాల రిపేర్ మాత్రమే కాకుండా గన్స్ కూడా తయారు చేస్తారు. ఇది మల్టీ బ్యారల్ లాంచర్, అంటే కేవలం ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినప్పుడు టియర్ గ్యాస్ ప్రయోగించడానికి ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. టియర్ గ్యాస్ యూజ్ చేసే గన్లు ఇక్కడ ఈ సెంటర్లో మాత్రమే తయారవుతాయి. ఇక్కడ తయారైనవి పూర్తిగా దేశవ్యాప్తంగా అన్ని సెంటర్స్కి వెళ్తాయి.
కేవలం బీఎస్ఎఫ్కి మాత్రమే కాకుండా ఇతర పారామిలిటరీ కావచ్చు, లేదంటే స్టేట్ పోలీస్ సరఫరా కూడా ఇక్కడే జరుగుతుంది. ఈ గన్స్ తయారీ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం పూర్తిగా ఈ బీఎస్ఎఫ్లో ఉన్న ఈ సెంటర్ మాత్రమే చూస్తుంది. మనం చూస్తున్నట్లయితే ఇవి టియర్ గ్యాస్ గన్స్. ఇలాంటి గన్స్ ఉపయోగించి ఎప్పుడైతే మాబ్ అంటే జనాభా ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ ఆందోళనకారులు రోడ్ల మీదకి రావడం పరిస్థితి అదుపు తప్పుతుంది. లా అండ్ ఆర్డర్ సందర్భాన్ని కంట్రోల్ చేయాలంటే టియర్ గ్యాస్ని ప్రయోగించాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు ఇలాంటి గన్స్ని ఉపయోగిస్తారు. ఈ గన్స్లో ఉపయోగించిన అంటే ఆయుధం ఉంటుంది కానీ చేతులు, దీనివల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగదు, అదేవిధంగా ఎవరికి దెబ్బలు తగడం జరుగుతుంది. కేవలం మాబ్ని దూరం చేయడానికి, పరిస్థితిని కంట్రోల్ చేయడానికి. అయితే ఇక్కడ దీంట్లో ఉపయోగించే ఇలాంటి టియర్ గ్యాస్ ఉపయోగించే సెక్షన్ మాత్రం దీని తయారీ వేరుగా ఉంటుంది. టియర్ గ్యాస్ తయారీది ఇక్కడ ఈ సెక్షన్లో గన్స్ తయారు చేస్తారు. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే బీఎస్ఎఫ్ టియర్ గ్యాస్ని ఉపయోగించే గన్స్ సంబంధించిన R&D, అదేవిధంగా దాంట్లో ఉపయోగించే టియర్ గ్యాస్, ఈ రెండింటి తయారీ కూడా దేశవ్యాప్తంగా ప్రతి చోటకి సరఫరా కేవలం బీఎస్ఎఫ్లో ఉన్న ఈ విభాగమే చేస్తుంది. ఇది బీఎస్ఎఫ్లోని NTCD డిపార్ట్మెంట్ అంటే నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్. ఇక్కడ కుక్కలకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. బాంబ్ స్క్వాడ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా దొంగలని పట్టుకోవడం, సరిహద్దులు ఏ విధంగా అక్రమార్కులు వస్తారు లోపలికి వాళ్ళని ఏ విధంగా పట్టుకుంటారు అంటే ఎవరైనా సరే స్మగ్లింగ్ చేయడానికి సరిహద్దులు దాటినప్పుడు కుక్క ఈ విధంగా అటాక్ చేస్తుంది. అంటే సరిహద్దులు దాటి వస్తున్న స్మగ్లర్స్ని కూడా ఈ కుక్కలు పసిగట్టగలుగుతాయి. ఇలాంటి ట్రైనింగ్ వీళ్ళకి ఇవ్వబడుతుంది. మనం చూస్తుంటే కనుక అతను స్మగ్లర్ లోపలికి వచ్చినట్టు అది వెళ్ళి ఏ విధంగా వాళ్ళని ఐడెంటిఫై చేయగలుగుతుంది. ఇలాంటి అంటే ప్రతి సందర్భంలో సరిహద్దులో ఉండే సిపాయి అన్ని చేయడం సాధ్యం కాదు కాబట్టి వీళ్ళని స్మగ్లర్స్ని కుక్కలు పసిగట్టే విధంగా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఇలా రకరకాల కుక్కలు ఇక్కడ ఉంటాయి. వీళ్ళకి సంబంధించిన అనేక శిక్షణ ఇక్కడ జరుగుతుంది. కేవలం ఈ విధంగా పసిగట్టడమే కాకుండా వాళ్ళు తీసుకొస్తున్న ఈ సూట్ కేసులు ఎవరైతే స్మగ్లింగ్ చేస్తారో స్మగ్లింగ్కి సంబంధించి దాంట్లో ఏమైనా నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయా, అదేవిధంగా ఏమైనా వెపన్స్ ఉన్నాయా, లేదంటే ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా ఉన్నాయా, వీటిని కూడా పసిగట్టగలుగుతాయి. మనం చూస్తుంటే ఆ కుక్క వెళ్తుంది, వెళ్ళి ఎక్కడ దేంట్లో అయితే ఉందనేది అది ఐడెంటిఫై చేసే ప్రయత్నం, అంటే దాంట్లో ఏదో ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లో ఎక్స్ప్లోజివ్స్ అంటే అవి సూట్ కేసుల్లో ఉన్న, భూమి లోపల ఉన్న, అదేవిధంగా వాహనాల్లో ఉన్న, మనిషి దగ్గర ఉన్న, ఇలా ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో అయితే ఎక్స్ప్లోజివ్స్ ఉంటే వాటిని అదే దాంట్లో నుంచి దీన్ని ఐడెంటిఫై చేసింది. దీంట్లో ఎక్స్ప్లోజివ్స్ అదే డ్రగ్స్ ఉన్నాయనే విషయాన్ని పసిగట్టగలిగింది. ఇలాంటి ప్రత్యేకమైన శిక్షణ ద్వారా బీఎస్ఎఫ్ ఫోర్సెస్కి అదేవిధంగా ఇతర పోలీసు విభాగాలు కూడా చాలా ఉపయోగపడతా ఉంటుంది. ఎన్టీసీడీలో కుక్కలకు ఏ విధంగా శిక్షణ ఇవ్వబడుతుంది అనేది మనతో మాట్లాడడానికి సీనియర్ वेटरनरी ऑफिसर मनतो उन्नारू शंकर गारू अंत माట్లాడదాం सर बताइए यहाँ पर कौन से किस्म के ब्रीड्स के डॉग्स होते हैं टू गिव ट्रेनिंग एंड ऑल? यहाँ पर राष्ट्रीय श्वान प्रशिक्षण केंद्र है। यहाँ पर अल्सेशियन, लेब्राडोर और हमने अभी एक ब्रीड लाई है बेल्जियम शेफर्ड और बाकी पुलिस ऑर्गेनाइजेशन के जैसे कॉकर स्पेनियल, डॉबरमैन और गोल्डन रिट्रीवर, इन सभी ब्रीड के यहाँ पर श्वानों को प्रशिक्षण दिया जाता है। हालांकि हमारे पास जो ब्रीडिंग सेंटर है उसमें हमारे पास अल्सेशियन, बेल्जियम शेफर्ड और लेब्राडोर की ब्रीडिंग हो रही है। तो इनको क्या क्या टारगेट्स दिए जाते हैं डॉग्स को? यहाँ डिमांड बेस्ड ट्रेनिंग होती है। जैसे कई डिपार्टमेंट्स उनको एक्सप्लोजिव ट्रेन डॉग चाहिए होता है,
किसी डिपार्टमेंट को जैसे कस्टम्स वालों को उनको नार्कोटिक्स ट्रेन चाहिए और पुलिस ऑर्गेनाइजेशन को जैसे ट्रैकर डॉग, तो अलग अलग अकॉर्डिंग टू द डिमांड बेसिस यहाँ पर डॉग की ट्रेनिंग कराई जाती है। जैसे बीएसएफ के लिए भी अलग अलग बटालियंस के लिए अलग अलग टाइप के डॉग ट्रेन किए जाते हैं। जैसे पंजाब के लिए नार्कोटिक्स, अलग अलग डिपार्टमेंट के अलग अलग इलाके के हिसाब से डॉगों को ट्रेनिंग दी जाती है। लगभग इनका कितने महीने का ट्रेनिंग होगा एंड कौन से एज से इनको ट्रेनिंग दिया जाना स्टार्ट होगा? जनरली हम यहाँ पर जो बच्चा 6 से 9 महीने का होता है उनको हम ट्रेनिंग में डालते हैं। शुरुआत में बाहर से हैंडलर आता है, हम उसको पप देते हैं अपने पास का अगर है, अदरवाइज वो अपने डॉग्स लेके आते हैं और 6 से 9 महीने का पप है जनरली उसको हम ट्रेनिंग में स्टार्ट करते हैं। एक कोर्स जैसे ट्रैकर का कोर्स है दैट इज फॉर 9 मंथ्स, अदरवाइज बाकी सारे कोर्स जैसे एक्सप्लोजिव, नार्कोटिक्स, गार्ड, इन्फेंट्री पेट्रोलिंग, ये सारे कोर्सेज 6 मंथ्स के, సర్చ్ అండ్ రెస్క్యూ బి కుక్కలకు వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి అటువైపు బార్డర్స్ లో ఉంటే పంజాబ్ లో ఉంటే నార్కోటిక్స్, అదే విధంగా ఇటువైపు త్రిపుర వైపు వెళ్తే అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా కుక్కలకి రకరకాల శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ శిక్షణ 6 నెలల నుంచి 9 నెలల వరకు శిక్షణ కాలం ఉంటుంది. ఉదయం పూట పాలు, గుడ్లు, దలియా ఉంటుంది. ఈవినింగ్ మాంసము, దలియా ఉంటుంది. ఇంకా వాటికి సంబంధించి గ్రూమింగ్, హెల్త్ ఇవంటి ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఎర్లీ మార్నింగ్ 5:30 మాకు జాయింగ్ ఉంటుంది. అంటేకు ఒక 45 మినిట్స్ ఉంటుంది. తర్వాత దీనికి ఏ ట్రేడ్ వర్క్ లో ఆ ట్రేడ్ వర్క్ ఉంటుంది. 9:30 తర్వాత గ్రూమింగ్ ఉంటుంది. అంటే హాఫ్ అన్ అవర్ దీనికి మాలిష్ చేస్తారండి. బయట నుంచి అవుట్డోర్ నుంచి అలసిపోయి ఉంటాయి కాబట్టి మాలిష్ చేస్తారు. తర్వాత ఫీడింగ్ ఉంటుంది. తర్వాత 11 o'clock కంప్లీట్ అవుతుంది ఇక్కడ టోటల్ ప్రోగ్రామ్ అంతా. మళ్ళీ ఈవినింగ్ 3 o'clock క్యాన్ అవుట్ చేస్తాం, మేము బయటికి తీస్తాం డాగులను. సేమ్ ప్రాక్టీస్ మళ్ళీ సేమ్ కంటిన్యూ ఉంటుంది ఈవినింగ్. అంటే ఇవి కూడా ఏమన్నా ఎవరైతే వాళ్ళ ట్రైన్ గార్డ్స్ ఉంటారు మీరు వాళ్ళని బట్టి మూవ్ అవుతాయా, లేకపోతే ఎవరికైనా అవి బాగానే వింటాయి అన్నమాట? ఎవరు ఏ హ్యాండ్లర్ డాగ్ ట్రైన్ చేస్తే అతని మాటే వింటాయి. తర్వాత దాంతో అడ్జస్ట్ కావాలంటే అట్లీస్ట్ 1 month దాంతో పాటు ఉండాలి. ట్రైనింగ్ చేసిన హ్యాండ్లర్ కూడా ఉండాలి. తర్వాత ఇంకో ఆయన అడ్జస్ట్ కావాలనుకున్న ఆయన కూడా ఆయనతో పాటు 1 month ఉంటే దాని హ్యాబిట్స్ అన్ని దాని పరిచయం అవుతుంది. మీకు హ్యాండ్లర్స్ ఎలాంటి శిక్షణ ఇవ్వబడుతుంది? మేము ఫస్ట్ 3 months బేసిక్ చేస్తాం. దీంట్లో 3 months అంటే డాగుల నుంచి మేము నేర్చుకుంటాం. ఫస్ట్ 3 months కోర్స్ ఉంటుంది, దాన్ని పూల్ కోర్స్ అంటారు. 3 months తర్వాత మాకు 6 months పప్స్ ఇచ్చి మమ్మల్ని ట్రైన్ చేయమంటారు. ఈ నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ లో కేవలం భారతదేశంలో ఉన్న ఇతర విభాగాలకు మాత్రమే కాకుండా విదేశాలకు సంబంధించిన కుక్కలు కూడా ఇక్కడ శిక్షణ ఇస్తారు. మనం చూస్తుంటే బంగ్లాదేశ్ నుంచి 18 మంది ట్రైనర్స్ వచ్చి ఉన్నారు. అంటే వీళ్ళకి ఇక్కడ శిక్షణ తీసుకోవడం, శిక్షణ పొందిన కుక్కల్ని కూడా తీసుకువెళ్ళడం, అంటే ఒక 6 నెలల పాటు వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఉండి శిక్షణ పొందుతారు కుక్కలకి, అదే విధంగా వాళ్ళ హ్యాండ్లర్స్ కి. ఇదే విధంగా బంగ్లాదేశ్ కాకుండా అటు నేపాల్, భూటాన్, శ్రీలంక కావచ్చు, ఇతర అనేక దేశాలు శిక్షణ పొందిన కుక్కల్ని తీసుకువెళ్తారు. అదే విధంగా హ్యాండ్లర్స్ కూడా శిక్షణ ఇస్తారు. तो आप बांग्लादेश में आप ऐसा ट्रेंड डॉग्स का जो सेंटर वगैरह नहीं है, या किस लिए आप इंडिया और एनटीडीसी को चूज किया? हमारा जो देश है इसमें डॉग का इतना एक्सपर्ट नहीं है, इसलिए हम लोग इधर आया एक्सपर्ट होने के लिए. इसके बाद हम लोग इधर जाएगा, हमारा जो सोल्जर है इसको ट्रेनिंग करके, इसके बाद हमारा जो मेन काम है ये सही तरीके से हम कर चुके हैं. అదే అండి, ఇక్కడ వీళ్ళు ఉన్న నార్కోటిక్స్ సంబంధించిన శిక్షణ, అదే విధంగా డ్రగ్స్ కి సంబంధించిన శిక్షణ ఈ కుక్కలకి ఇస్తా ఉన్నారు. ఇక్కడ అంటే వాళ్ళ దేశంలో అంత నైపుణ్యం లేని కారణంతో ఇక్కడికి వచ్చామని చెప్తా ఉన్నారు. మిగతా దేశాల వాళ్ళు కూడా అదే విధంగా ఇక్కడికి వచ్చి శిక్షణ తీసుకుని వెళ్తుంటారు. So many common problems in the borders, especially in the Indo border, because the terrorism, either in the smuggling of cattle or goods or weapons and everything. So with this kind of interactions between the officers, the root level will go to control these kind of illegal activities. Yeah, definitely. There are a number of type of crimes over there. In some places it is cattle smuggling, some places this is the drug smuggling, and some places there are also weapons. It varies on the geographical situation, and we can discuss, because they have also come from various places. So exactly we can discuss where it is happening and how we can pin down and minimize this thing. This is very helpful
for both the forces. दूसरे कौन से कंट्रीज से यहाँ पर इंटरेक्शन चलता है? फिलहाल हमारे इस कोर्स के अंदर तो बांग्लादेश से ही ऑफिसर्स आए हैं और दूसरे देशों के बारे में यहाँ के इंस्ट्रक्टर्स हैं वो बता पाएंगे। बताइए, नाउ देयर इज कोर्स बिटवीन बीजीबी एंड बीएसएफ, तो दूसरे कौन से कंट्रीज से भी यहाँ आते हैं ऑफिसर्स? We have trainees from Mongolia, Afghanistan, Nepal police also, and Seychelles. Really useful for the to guards our borders. Yes, it is very useful in knowing the management of borders by other countries and sharing our experiences with each other. సో ఇది అంటే ప్రధానంగా సరిహద్దు బలగాల మధ్య కనుక ఇలాంటి ఇంటరాక్షన్స్ జరిగితే సరిహద్దు రక్షణ అంటే చట్టవిరుద్ధంగా ఎవరు వ్యవహరించినా కూడా సహకారం, పరస్పర సహకారంతో వాటిని అరికట్టడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. అటువైపే అదేవిధంగా బంగ్లాదేశ్తో కాకుండా ఆఫ్ఘనిస్తాన్, భూటాన్ వంటి ఇతర దేశాలతో కూడా ఈ ఇంటరాక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. సరిహద్దు రక్షణకు మహిళలు కూడా మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. అంతేకాదు బీఎస్ఎఫ్ లో ప్రధానంగా బార్డర్ లైన్ డ్రిల్ స్క్వాడ్ టీం ప్రత్యేకంగా ఏర్పడింది. बताइए, आप फोर्स में ज्वाइन होने का रीजन क्या है? सबसे पहले मैं सभी को नमस्कार बोलती हूँ. मैं असम से आई, गुवाहाटी फ्रंटियर के 71 बटालियन से आई हूँ. यहाँ पे आके मुझे बहुत ही अच्छा लग रहा है. आज मेरा नौकरी 3 इयर्स हो गया. मैं 2013 में बीएसएफ में ज्वाइन की थी और साथ ही साथ बीएसएफ में आके मैं बॉर्डर में बहुत सा ड्यूटी किया है, जो कि हमारी बॉर्डर सुरक्षा कर, महिला लोगों का चेकिंग वगैरह कर रहे हैं. और साथ ही साथ इसके सारे हमारे बहुत सारा कोर्स भी दिए जा रहे हैं, जो बीएसएफ में जैसे योगा कोर्स हो गया, जो वेपन क्लास हो गया. सारे डिसिप्लिन बहुत ही बड़ा बुनियाद है यहाँ पे, जो कि हम लोग घर से ज़्यादा यहाँ पे मतलब मिलने जा रहे हैं. तो यहाँ पे आके बहुत ही अच्छा लग रहा है. और प्लस यहाँ पे आके जो हमारे ऑल इंडिया लेवल का जो है, जब पंजाब सिर्फ हम लोग नाम ही सुना था, पंजाब एंड हिमाचल प्रदेश, जम्मू, बट बीएसएफ में आने के बाद हर जगह के हर लोग से यहाँ पे मुलाकात हुई है, जो कि हम लोग के लिए एक ड्रीम है, जो अगर मैं घर पे रहती तो शायद में कभी मिल भी नहीं पाती है सब. एंड यहाँ पे आके जो हम लोग के जो सीनियर सर है, ऑब्वियसली उन लोगों ने बहुत अच्छे से हम लोग गाइड किया है. जब से ट्रेनिंग में आई हम लोग ने एक नॉर्मल लाइफ से बीएसएफ में आके जिस तरह से हमने कदम रखा, उसी दिन से बहुत ही आगे बढ़ के आज हम लोग बोल सकते हैं कि हम लोग देश के प्रहरी है. मीन्स हम लोग देश को रक्षा कर सकते हैं. हम लोग एक जवान के बराबर है. సాధారణ అమ్మాయిగా కంటే కూడా ఇప్పుడు దేశానికి సరిహద్దుగా తాము ఉన్నామని చెప్తా ఉన్నారు. बताइए, ये बोल्स क्या होता है टीम? ये बॉल्स टीम एक महिला की एक साहसिक टीम है. इसमें हम साहसिक काम करते हैं. जैसे कि आपने अभी देखा है, एक ड्रिल है, एक ड्रिल को प्रेजेंट करता है कि हम एक डिसिप्लिन है, फोर्स का डिसिप्लिन. ड्रिल का मीन्स होता है फोर्स का डिसिप्लिन. तो ये बॉल्स महिला टीम ये इंडिया की फर्स्ट टीम बन रही है और हम ये प्रैक्टिस कर रहे हैं. ఈ బోల్స్ టీమ్ దేశంలోనే మొట్టమొదటి ఏర్పాటైన టీం ఇది. బॉर्डर के అంటే ఒక డ్రిల్ వీళ్ళు పర్ఫామ్ చేస్తారు, సాహసోపేతమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది. आप बताइए, आपको कैसा लग रहा है बीएसएफ में ज्वाइन होके? अच्छा लग रहा है. जैसे घर में थे तो घर की एक चारदीवारी में रहती थी, बाहर निकलने का इतना मौका नहीं मिलता था. बाहर निकले हैं, दुनिया का पता लगा कहाँ दुनिया रहती है. तो ये ट्रेनिंग तो काफी हार्ड होती है, तो आपको ऐसा नहीं लग रहा कि गर्ल्स के लिए कर पा रहे हैं आप लोग या नहीं? हाँ जी मैम, ड्रिल है, काफ़ी हार्ड है, वर्क भी हार्ड है हमारा, ड्यूटी वगैरह, लेकिन उसके हिसाब से हमें डाइट मिलता है, अच्छा खाना मिलता है, अपना ख्याल रखते हैं. आप बताइए, आपका शेड्यूल कैसा होता है, एक डे का शेड्यूल? हाँ, सुबह 4 बजे उठते हैं, उसके बाद पीटी होती है और 8:30 बजे यहाँ से क्लास शुरू हो जाता है. सुबह ट्रेनिंग लेते हैं और 11-11:30 बजे ख़त्म होता है. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటామని చెప్తున్నారు అమ్మాయిలు.
పురుషులతో సమానంగా ఏ రంగంలో అయినా తాము ముందుకు దూసుకుపోతామని చెప్తున్నారు. ఒళ్ళు గొగ్గురు పడిచే మోటార్ సైకిల్ విన్యాసాలతో సిద్ధమవుతున్నారు బీఎస్ఎఫ్ అమ్మాయిలు. దేశంలోనే తొలి జాన్ బాజ్ టీమ్ తో మనం ఉన్నాం, వాళ్ళతో మాట్లాడదాం అమ్మాయిలతోటి. సో వాట్ ఈస్ జాన్ బాజ్ టీమ్? Basically, Jambaz is a courageous, thrill-seeker bike rider. So this is Jambaz all about, and we are here for riding for stunt. So our team is going to show some stunts on bike, like freehand riding, carrying heavy events, 2 or 3 or more Mahila constable by individual rider. Dedicated rider should be there for every event. Really amazing. Saw that आप लोग लड़कियां होते हुए भी are doing very amazing performance. Yes, we are also feeling proud, and our parents and our staff members also, because when we came here, we all were non-driver. One or two only they know. So the thing, staff officers and the team of instructors, they gave us motivation and the proper training. So right now today we are riding this bike well. So आपको कैसा लग रहा है? Because this is the first team in female team in India. मैम मुझे बहुत अच्छी लग रहा है. एक मैं नॉन राइडर होते हुए भी मैं बहुत अच्छा भी बाइक चला सकती हूँ. प्लस हमारे उस्ताद, हमारे सीनियर हमें बहुत अच्छे गाइड कर रहे हैं. We are the youth of the nation, high in the sky. We are the new generation. We are the youth of the nation, high in the sky. We are the new generation. आप बताइए आपका वजह क्या है कि यू हैव जॉइन्ड इन दिस जानबाज टीम? मैम जब हमें पता चला कि महिला जांबाज टीम बन रही है, तो वैसे तो पुरुषों की टीम भी थी, लेकिन लड़कियों की ऐसी कोई टीम नहीं थी. और जब हमें पता चला कि महिला जांबाज टीम बन रही है और हमें इसके बारे में पता चला, तो हमने विलिंगली हम यहाँ पे आए और अब हमें यहाँ पे आकर बहुत अच्छा लग रहा है. टफ प्रोफेशन है बीइंग ए बॉर्डर वुमेन, एंड इसमें और अमेजिंग कर रहे हैं आप लोग. तो क्या इंस्पायर करता है आपको टू जॉइन और टू डू दिस मच हार्ड वर्क? बहुत अच्छा है, ठीक है, वहाँ चाहिए और दोनों जगह ठीक है, अच्छा लग रहा है. विच इंस्पायर्स यू? मैम हम कुछ एक्स्ट्रा कर रहे हैं, कुछ अलग करने का मौका मिला और लोगों से, तो बहुत अच्छा फील हो रहा है हमें. ఇది అందరికంటే భిన్నంగా తమ సత్తా చాటాలనుకుంటున్నామని చెప్తున్నారు అమ్మాయిలు. కెమెరా పర్సన్ రాజేష్ సుభాష్లతో రెహానా, ఎన్టీవీ, మధ్యప్రదేశ్లోని టెక్నాపూర్ బీఎస్ఎఫ్ అకాడమీ.